హలో అందరికి ఈరోజు అయితే నేను బోటి కర్రీ చేస్తున్నా, ఫ్రై మాత్రమే. అలాగే చిన్నగా పుట్టుక పచ్చలు వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారనమాట. మనమైతే కోసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది కొవ్వు. అలాగే దీంట్లోకి అయితే కొన్ని మెంతుములు, ఒక చెంచంతనే, అలాగే ఒక ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం, అలాగే కొత్తిమీర. నేనైతే అలాగే బుడ్డలు కూడా ఉడకబెడుతున్నాను. ఉసుకుంటా అనేసి నేను బుడ్డలు నానేసి పెట్టేసిన. ఇప్పుడైతే నేను అల్లం కొత్తిమీర కట్ చేస్తా. పప్పులేకైనా అలాగే రొట్టెలేకైనా ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఫ్రై. అందుకని ఈరోజు ఫ్రై చేస్తున్నాను నేను. మా అత్త మా అమ్మాయి కోసం నా కోసం అయితే స్పెషల్గా బుడ్డలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను. నేనైతే పండైందని తీసేస్తున్నాను. అలాగే వెళ్ళిపోయి అలాగే మెంతులు అయితే ఎంచాలి. నేను తర్వాత ఏం చేస్తా, ఉల్లిగడ్డ కూడా తర్వాత వేసేటప్పుడు కోసేస్తా. ఇప్పుడైతే బోటి కట్ చేస్తున్నాను. ఇది కొవ్వు. పేగులు సపరేట్ కట్ చేసి పెట్టిన. ఇదైతే విడివిడిగా కడిగేస్తాను ఇప్పుడు నేను. అలాగే నేనైతే కట్ చేసి పెట్టేసిన. అలాగే వేడి నీళ్ళు కూడా పెట్టేసినాను. ఇప్పుడైతే కడుగుతున్నా. అవి కరగవా? అవి అవి ఇది కొవ్వు కలిపి వాసన వస్తుందా? ఇది బాగా నీట్గా ఉంటుంది. కడిగేసి పక్క పెట్టేస్తే అయిపోతుంది. అవునవును. తీసుకున్నావా? మాట్లాడుతున్నా ఏం కాదులే. ఇప్పుడైతే కొవ్వు కడిగేసినాను. ఇప్పుడైతే పుట్టుక పచ్చడి వేస్తున్నాను. ఇట్లా బాగా ఇట్లా తీసుకుంటూ కలుపుకోవాలి, కడగాలి.
చాలా గట్టిగా వండుకోవాలి, నీట్గా ఉంది. మీరు అయినాయి అలాగే నీళ్ళు కూడా వేడైనాయి. ఇవైతే పేగులు జారిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నీట్గా ఉన్నాయి. ఈ విధంగా కడుక్కోవాలి. తర్వాత కొన్ని వెన్నీళ్ళు పెట్టుకొని కడుక్కుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే కడిగేసిన తిరువాతకి వేసేస్తా. వెన్నీ కాబెట్టినాను, నేనైతే పోసేస్తాను. అలాగే అవి దాంట్లోకి ఇవైతే 2 కొవ్వు కుక్క పచ్చులు లెక్క పోసేస్తాను. కడిగేసి ఒకేసారి తిరువాతకి వేసేస్తా. ఇప్పుడైతే తిరువాత నేనైతే ఇప్పుడు పెన్నం పెట్టినాను, ఎందుకంటే కొన్ని మెంతుములు వేయించుకోవడానికి. అలాగే కొంచెం అయితే పెన్నం వేడి కావాలి. అంత లోపల ఉల్లిగడ్డ కోసేస్తా. అలాగే పెన్నం అయితే బాగా వేడైంది, ఎక్కువ అవసరం లేదు, 1 చెంచా చాలు. పచ్చి వేస్తే వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం దూరగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. అలా వేగిపోయిన తీసేస్తున్నా. ఇప్పుడైతే ఒక బాల పెట్టేస్తున్నా. నేనైతే ఆ క్యాను కడిగి పెట్టినా, నూనె క్యాను, అందుకని ప్యాకెట్ అట్లే పెట్టేసినాను. కొవ్వు ఎక్కువ ఉందనమాట, అందుకని ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది మనకి ఫ్రై కాబట్టి. అలాగే నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కోసేస్తా.
అలాగే నూనె అయితే వేడైంది. బాగా వేడిగా ఉన్నాయి నీళ్ళు, అందుకే అప్పుడే మెత్తగా అయిపోయినవి. నేనైతే ఇవి ఒక్కసారి పిండేస్తా. నేనైతే గోరువెచ్చని నీళ్ళల్లో కడిగేస్తున్నాను. ఇప్పుడు అలాగే మొత్తం కట్ చేసుకునేది పుట్టుక పచ్చలు పేగులు మొత్తం వేసేస్తా. ఇప్పుడైతే పుట్టుక పచ్చలు అలాగే పేగులు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేస్తా. వేసేసిన పసుపు, అలాగే సాల్ట్ ఉప్పు వేసుకోవాలి, లావు చేస్తే కరగదనమాట. అలాగే కారం, కారం అయితే దీనికి బాగా ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే మొత్తం వేసేసిన ఒకసారి కలిపేస్తా. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి. బోటి కర్రీ ఫ్రై. మనం నీళ్ళు వేసుకోవాల్సిన అవసరమే లేదు, దీంట్లోనే నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మొత్తం వేసేసిన కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలని ఉడకాలి. అంతలోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతులు వేసి పేస్ట్ పట్టేస్తాను. అల్లం అలాగే కొత్తిమీర ఎల్లిపాయ మెంతులు కూడా వేయించినట్టు వేసేసిన. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తా. కొన్ని నీళ్ళు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన. మెంతులు వేసినందుకు చాలా స్మెల్ వస్తుంది. ముందే జలుబులు కదా, ఈ మెంతుల పొడి ఇంకా బాగా ఒక 5 నిమిషాల తర్వాత, ఇంకా 5 నిమిషాలు అయితే మగ్గాలి. మీకు ముందే చూపిస్తున్నా ఒక 5 నిమిషాలు. ఇవైతే ఇంకా నీరు ఉంది కదా, ఇవన్నీ పోవాలి మనకి ఫ్రై. 5 నిమిషాలకే నూనె కూడా బాగా తేలుతుంది బయటికి. నేనైతే ఇంకా ఒక 10 నిమిషాలు పెట్టేస్తా సిమ్లో. నేనైతే మా పిల్లల కోసమని బియ్యం దోసకేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే చెరిగేసి నానేస్తా. అలాగే బియ్యం అలాగే మెంతులు వేస్తేనే బాగుంటుంది దోశ. అలాగే మనకైతే రెడీ అయిపోయింది బోటి కర్రీ. అలాగే లాస్ట్గా ధనియాల పొడి. ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తుంది, అంత స్మెల్ వస్తుంది. ఎందుకంటే నేను తినకూడదు అనమాట.
అందుకనే తింటలేను మటన్ చికెన్ గుడ్డు. కానీ ఇప్పుడైతే ఫ్రై అయితే బోటి ఫ్రై రెడీ అయిపోయింది. అసలు నూనె ఎంత వేసినా కూడా అసలు నూనె అనేది కానొస్తలేదు మనకి. అలాగే ఇప్పుడైతే బోటి కర్రీ రెడీ అయిపోయింది. నేను బంద్ చేసేస్తున్నా. వచ్చి కొంచెం కొత్తిమీర చూపి కింద సరే. అలాగే బోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే అన్నం, అలాగే గట్టిపప్పు, శనగలు అనమాట గట్టిపప్పు, అలాగే చింతకాయ చట్నీ, అలాగే ఫైనల్గా అయితే బోటి కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు కొత్తిమీర వేసేస్తా. ఒకసారి అయితే కొత్తిమీర వేసేసిన. చూసారు కదా బోటి కర్రీ అయితే మనకి చాలా చాలా గ్రేవీగా, అలాగే ఫ్రై కూడా మనకి బాగుంటుంది. రొట్టెలకైతే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.